హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో గోధుమ పిండి మెంతి ఆకులతో నెల రోజుల పాటు నిల్వ ఉండేలా ఒక హెల్దీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, తినే కొద్దీ తినాలనిపించేలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. అలాగే చాలా తక్కువ టైంలో చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ అయితే చూసిద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ లేదా నెయ్యినైతే వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక హాఫ్ కప్ వరకు మెంతి ఆకుల్ని వేసి మీడియం ఫ్లేమ్ లోనే లైట్ గా వేయించుకోవాలండి. ఇక్కడ 1 కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ వరకు మెంతి ఆకులు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి. అలాగే ఈ మెంతి ఆకుల్ని లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా లైట్ గా వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు గోధుమ పిండిని అయితే వేసేసుకుందాం. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు కారం పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వాముని ఇలా నలిపి వేసుకోండి. ఇలా క్రష్ చేసి వేయడం వల్ల మంచి అరోమా వచ్చి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ 2 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలండి. ఇలా అన్ని స్పైసెస్ ని వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న మెంతి ఆకుల్ని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. స్పైసెస్ అంతా పట్టేలా చేత్తో బాగా కలుపుకోండి. కావాలంటే ఇందులోకి మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. చూడండి, పిండిని అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి బాగా వేడి చేసుకున్న ఆయిల్ లేదా నెయ్యిలోకి పావు టీ స్పూన్ వరకు ఇంగువను వేసి ఆయిల్ అంతా పిండికి పట్టేలా మొత్తం ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇందులో ఇంగువను వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇంగువను మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. చూడండి, ఇలా 2 టీ స్పూన్ వరకు ఆయిల్ లేదా నెయ్యిని పిండికి బాగా పట్టించాక ఇందులోకి 2 టీ స్పూన్ వరకు సూజీ రవ్వను వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీన్నే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఒకవేళ లూజ్ గా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చి తొందరగా మెత్తపడిపోతాయండి. మనం నార్మల్ పూరి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలానే ఈ పిండిని కూడా కొంచెం గట్టిగానే కలుపుకోండి. మీరు కనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా పిండిని ముద్దలా రెడీ చేసుకున్నాక పైనుంచి మూత పెట్టేసి 3 లేదా 4 నిమిషాల పాటు పక్కనైతే పెట్టేసుకుందాం. ఇక్కడ కరెక్ట్ గా 4 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, పిండి కూడా చాలా సాఫ్ట్ గా అయితే నానింది. ఇప్పుడు పెద్ద సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ముద్దలా రెడీ చేసుకున్నాక ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండి చల్లి ఇలా వీడియోలో చూపించిన విధంగా చపాతీ రోలర్తో మరీ పల్చగా కాకుండా, అలాగని మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే ఒత్తుకోవాలి. అలాగే మిగిలిన పిండి డ్రై అవ్వకుండా ఏదైనా క్లాత్ తో కవర్ చేసేయండి. ఇలా సగానికి స్ప్రెడ్ చేసుకున్నాక పైనుంచి కొద్దిగా తెల్ల నువ్వుల్ని చల్లి మళ్ళీ సమానంగా అయితే స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మీడియం సైజ్ లో చపాతీలా రెడీ చేసుకున్నాక ఇలాంటి ఒక స్పూన్ ని తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న హోల్స్ లా అయితే పెట్టుకోవాలి. ఇలా హోల్స్ లా పెట్టడం వల్ల ఇవి పొంగకుండా లోపల నుంచి బాగా క్రిస్పీగా అయితే వేగుతాయండి. కాబట్టి ఇలా చిన్న చిన్న హోల్స్ లా అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి కట్స్ ఉన్న గ్లాస్ లేదా మురుకుల మేకర్ తోటి ఇక్కడ చూపించిన విధంగా అయితే రౌండ్ షేప్ లో అయితే కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్ అనే కాకుండా మీకు నచ్చిన షేప్ లో అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా తీసి ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోండి. ఇలానే మిగిలిన పిండితో కూడా ఇలా రౌండ్ షేప్ లో అయితే చేసేసుకోండి. మొత్తం ఒకేసారి చేసి చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా అన్ని ఒకేసారి చేసుకున్నాక స్టవ్ పైన బాగా వేడవుతున్న ఆయిల్ లోకి ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోండి. ఆయిల్ కూడా మీడియం హీట్ ఉండేలా అయితే చూసుకోండి. అంటే ఆయిల్లో వేసిన వెంటనే పైకి తేలకుండా కొద్దిసేపటి తర్వాత అయితే పైకి వచ్చే విధంగా అయితే ఆయిల్ ఉండాలి. ఇలా కొద్దిసేపటి తర్వాత అన్ని పైకి వచ్చాక
నెమ్మదిగా అన్నిటిని రెండో వైపు తిప్పి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే బయట బయట తొందరగా కలర్ వచ్చేసి లోపల సరిగ్గా వేగవండి. కాబట్టి మీడియం మంటపై నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయితే వస్తాయండి. చూడండి ఇలా కలర్ మారాక బబుల్స్ రావడం తగ్గుతుంది. అప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చక్కగా నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోండి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి పాపడ్స్ అయితే రెడీ అయినాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. అండ్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇలా గోధుమ పిండి మెంతి ఆకులతో చేసుకున్న ఈ పాపడ్స్ చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి.